హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యుఎస్ఆర్ స్టోరీస్. ఆగండి, స్కిప్ చేయకండి. నేను అంతకుముందు పెట్టిన షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 1 వీడియోలలో చాలామందిని అడిగాను. మీరు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేరని. దానికి చాలామంది రెస్పాన్స్ అయ్యి వీడియోకి అనేది లైక్ కొట్టారు, అలాగే కామెంట్ కూడా చేశారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మన ఛానల్ అనేది ముందుకు తీసుకెళ్ళాలి, గ్రో చేయాలి అన్న ఆలోచన అనేది మీ అందరిలో కలగడం అలాగే నాకు చాలా సంతృప్తిగా ఉంది. ఇలానే మన ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇంకా గ్రోత్ చేయడం కోసం నేను ఎంతగానో ప్రోత్సహిస్తున్నాను. అలాగే మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్కి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. అందరూ కూడా ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఈరోజు చెప్పబోయే కథ షిరిడి సాయిబాబా ఎపిసోడ్ 3. షిరిడి అక్కడ నడిచిన దేవుడు. కొన్ని కథలు మనసుని తాకుతాయి, కొన్ని కథలు మనిషిని మార్చేస్తాయి, కానీ కొన్ని కథలు మనిషి జీవితానికే దారి చూపిస్తుంది. షిరిడి కథ కూడా అలాంటిదే. ఇది అద్భుతాల కథ కాదు, ఇది మంత్రాల కథ కాదు, ఇది ఒక మనిషి మానవత్వాన్ని ఎలా జీవించాడు అనే కథ. షిరిడి ఇప్పుడు మునుపటిలా లేదు. మసీదు చుట్టూ ఎప్పుడు ఎవరో ఒకరు ఉంటున్నారు. ఎవరో దుఃఖంతో, ఎవరో ఆశతో, ఎవరో ప్రశ్నలతో. మధ్యలో మాత్రం ఒకే వ్యక్తి మౌనంగా కూర్చున్న సాయిబాబా. ఆయన మాట్లాడడం తక్కువ, కానీ ఆయన మౌనం ఎక్కువ మాట్లాడుతుంది. గ్రామస్తులకు ఇప్పుడు ఒక విషయం స్పష్టమైంది. బాబా అద్భుతాలు చెయ్యడు, బాబా అద్భుతాలు చెయ్యడు, అద్భుతానికి కారణమవుతాడు అని. ఒకరోజు ఉదయం మసీదు దగ్గర అసాధారణమైన నిశ్శబ్దం. బాబా కళ్ళు మూసుకొని కూర్చున్నాడు. మంట మెల్లగా మండుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా మాటలు రావటం లేదు. అప్పుడే ఒక వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చాడు. అతని ముఖంలో చాలా భయం ఉంది, కళ్ళల్లో కన్నీళ్లు కూడా ఉన్నాయి. బాబా, నా కొడుకు కనిపించటం లేదు అని గట్టిగా అరిచాడు. గ్రామం మొత్తం అలజడి. అమ్మల గుండెల్లో కూడా దడ మొదలైంది. బాబా మాత్రం కళ్ళు తెరవలేదు. కొన్ని క్షణాల తర్వాత మెల్లగా అన్నాడు, భయం విడిచిపెట్టు, వాడు నిన్ను వదిలిపోలేదు అని అన్నాడు. ఆ మాటల్లో ఏమీ ప్రత్యేకం లేదు, కానీ ఆ తండ్రి మనసులో మాత్రం ఒక శాంతి మొదలైంది. కొంతసేపటికి ఒక బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్న అని అరిచాడు. అంతే, అక్కడ ఉన్న వాళ్ళందరూ సర్దుబాటయ్యారు. అది మాయనా లేక యాదృచ్ఛికమా అని. బాబా మాత్రం ఎలాంటి స్పందన చూపలేదు. అతను కేవలం చెప్పినది ఒకటే, భయం ఉంటే దేవుడిని చూడలేం అని. ఇది సాయిబాబా లీలలో ప్రత్యేకత. ఆయన ఎప్పుడూ అద్భుతం చేశానని చెప్పలేదు, అద్భుతం చూపించలేదు, కానీ మనిషి లోపలున్న భయాన్ని, అశాంతిని, అనిశ్చితిని నెమ్మదిగా తొలగించేవాడు. ఇంకొక రోజు ఒక యువకుడు బాబా దగ్గరకు వచ్చాడు. చాలా కోపంగా ఉన్నాడు. బాబా, నేను దేవుడిని నమ్మాను, కానీ నాకు ద్రోహమే జరిగింది అని అన్నాడు. బాబా అతన్ని చూస్తూ అన్నాడు, దేవుడివి నమ్మావా లేదా నీ ఆశలను నమ్మావా అని. ఆ ప్రశ్నకు యువకుడు సమాధానం రాలేదు, ఎందుకంటే అది జీవితానికి సంబంధించిన ప్రశ్న. ఇక్కడే సాయిబాబా లీలలు మరో దశలకు వెళ్తాయి. ఇప్పటి నుంచి ఆయన చేసే పనులు అద్భుతాలుగా కాకుండా పరీక్షలుగా మారుతాయి. ఎవరు నిజంగా నమ్ముతున్నారు, ఎవరు కేవలం ఫలితం కోసం వచ్చారు అని ఈ తేడా స్పష్టమవుతుంది. ఆ రోజు రాత్రి బాబా మసీదు బయట కూర్చొని ఆకాశం వైపు చూశాడు. చాలాసేపటి తర్వాత మెల్లగా అన్నాడు, ఇప్పుడే మొదలైంది అని. అర్థం కానిది ఎవ్వరికీ అర్థం కాలేదు, కానీ షిరిడి చరిత్రలో అత్యంత గాఢమైన అధ్యయనం ఇప్పుడే ప్రారంభమైంది. షిరిడి గ్రామం ఒకసారి మళ్ళీ నిశ్శబ్దంగా మారింది, కానీ ఇది శాంతి వల్ల వచ్చిన నిశ్శబ్దం కాదు, అది భయంతో వచ్చిన నిశ్శబ్దం. ఎందుకంటే ఊర్లో ఒక సమస్య నెమ్మదిగా పుట్టింది. ఎవరికీ అర్థం కాలేదు, కానీ అందరికీ అనిపించింది ఏదో తప్పు జరగబోతుంది అని. మొదట చిన్న విషయంలా కనిపించింది. ఒక రైతు పంట ఎండిపోయింది, మరొక రైతుకి బావిలో నీళ్లు తగ్గిపోయాయి, ఇంకొకరి ఇంట్లో పశువు చనిపోయింది. ఇవన్నీ వేరువేరుగా జరిగాయి, కానీ కొన్ని రోజులలో ఇవన్నీ ఒకే సమయంలో పెరిగిపోయాయి. గ్రామంలో మాట మొదలైంది, ఇంతకుముందు ఇలా ఎప్పుడు జరగలేదు. బాబా ఉన్నాకే ఇలాంటి కష్టాలు ఎందుకు వస్తున్నాయి? బహుశా ఏదో అపశకునం అయ్యున్నట్టుంది అని అనుకుంటూ ఉన్నారు. మెల్లగా ఆ మాటలు బాబా వరకు కూడా చేరాయి. మసీదు దగ్గర ఆ రోజు వాతావరణం వేరుగా ఉంది. ముందులా ఎవ్వరూ దగ్గరికి రావటం లేదు, దూరంగా నిలబడి చూస్తున్నారు. మాట్లాడడం లేదు, కానీ ఆలోచిస్తున్నారు.
బాబాకు అన్నీ అర్థమయ్యాయి. కానీ ఆయన ఏమీ అనలేదు. అదే ప్రజలకు భయంగా మారింది. బాబా ఎందుకు మౌనంగా ఉన్నారు, ఇంత జరుగుతున్నా ఎందుకు స్పందించట్లేదు అని. అప్పుడే ఒక సంఘటన జరిగింది. ఊరిలో అత్యంత పేద కుటుంబం రామయ్య కుటుంబం. ఆయనకి ఉన్న ఏకైక ఆవు ఒక ఉదయం చనిపోయింది. అది అతని జీవనం, పిల్లలకు ఆకలి తీర్చే ఒక మార్గదర్శనం. రామయ్య ఆ రోజు మసీదు ముందు వచ్చి ఏమీ మాట్లాడకుండా కూర్చున్నాడు. కళ్ళల్లో కన్నీళ్లు కూడా లేవు, అవి కూడా ఎండిపోయాయి. చాలాసేపటి తర్వాత అతను ఒక్క మాట అన్నాడు, బాబా నాకేం మిగల్లేదు అంతే అని అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ గుండెలు గట్టిగా కొట్టుకుంటున్నాయి. అది ఒక మనిషి మాట కాదు, ఒక ఊరి వేదన. అప్పటికి బాబా మౌనంగానే ఉన్నాడు. అది అందరికీ కోపంగా అనిపించింది. ఒకడు గట్టిగా అన్నాడు, ఇన్ని కష్టాలు వస్తున్నా బాబా ఒక్క మాట కూడా చెప్పటం లేదు. మరొకరు అన్నారు, ఇతను నిజంగా దేవుడైతే ఇలా జరగనివ్వడు అని అన్నారు. అక్కడే మొదటిసారి బాబాపై అనుమానం బహిరంగంగా బయటపడింది. ఆ రోజు రాత్రి షిరిడీలో ఎవ్వరికీ నిద్ర రాలేదు. కొంతమంది బాబాను నమ్మారు, కొంతమంది నమ్మకం కోల్పోయారు. కానీ బాబా మాత్రం అదే మసీదు బయట దునిమంట దగ్గర కూర్చొనే ఉన్నాడు. అప్పుడు ఒక వృద్ధుడు వచ్చాడు. అతనికి బాబా మీద అపారమైన విశ్వాసం. అతను అడిగాడు, బాబా నిజంగా ఊరు నాశనం అవుతుందా అని. బాబా అప్పుడే మొదటిసారి ఆ రాత్రి మాట్లాడాడు, పరీక్ష వస్తేనే విశ్వాసం విలువ తెలుస్తుంది అని. మరుసటి రోజు అది షిరిడీ చరిత్రలో మర్చిపోలేని రోజు. ఊరి పెద్దలు అందరూ కలిసి మసీదు దగ్గరకు వచ్చారు. సూటిగా అడిగారు, బాబా ఈ కష్టాలకి కారణం నువ్వేనా, లేదంటే నువ్వు మమ్మల్ని ఎందుకు కాపాడట్లేదు అని. ఆ మాటలు గాయంలా ఉన్నాయి. కానీ బాబా కోపడలేదు. చాలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత ఒక్క మాట అన్నాడు, మీ కష్టాన్ని చూశాను, కానీ మీలో మార్పు చూడలేదు. అందరూ అమాయంగా చూశారు. అప్పుడు బాబా లేచి నిలబడ్డాడు. అది చాలా అరుదైన విషయం. మసీదు బయట నిలబడి ఊరంతా చూసి అన్నాడు, ఈ ఊరు ఆకలితో కాదు అహంకారంతో బాధపడుతుంది అని. ఆ మాటలు బలంగా పడ్డాయి. ఆ రోజు రాత్రి ఊరిలో ఒక మార్పు మొదలైంది. ఒకరి ఇంట్లో ఉన్నదాన్ని మరో ఇంటికి పంచడం మొదలైంది. ఎవరికి ఎక్కువ లేదు, కానీ ఎవరు ఆకలితో పడుకోలేదు. రామయ్య పిల్లలకు అన్నం దొరికింది. ఆకలితో కూలిపోయిన వాళ్ళు లేచారు. ఇది అద్భుతమా లేదా ఇది మనిషి మార్పా అని అనుకున్నారు. మరుసటి రోజు ఉదయం ఆకాశం మేఘాలతో నిండింది. మెల్లగా వర్షం మొదలైంది. అది పెద్ద తుఫాను కాదు, కానీ నేలను తడిపే వర్షం. అందరూ మౌనంగా మసీదు వైపు చూశారు. బాబా మాత్రం నవ్వి ఉన్నాడు. అప్పుడు అర్థమైంది, కష్టాలు శిక్ష కాదు, మనల్ని కలిపే పరీక్ష అని. ఆ రోజు సాయంత్రం వర్షం ఆగిపోయింది. మట్టి వాసన గాలిలో కలిసిపోయింది. గ్రామమంతా మౌనంగా ఉంది. అప్పుడే బాబా మసీదు బయట నిలబడ్డాడు. అందరూ ఎదురు చూస్తున్నారు, ఇంకా ఏదైనా జరుగుతుందేమో అని. బాబా ఒక అడుగు ముందుకు వేసి చెప్పాడు, ఈ ఊరికి వచ్చిన కష్టం పోయింది కాదు, మీ లోపల ఉన్న భయం పోయింది. ఆ మాట వినగానే అందరికీ ఒక్కసారిగా అర్థమైంది. వాళ్ళు భయపడ్డారు, దేవుడిని కాదు, తమ నమ్మకాన్ని కోల్పోతున్నామేమో అని. అప్పుడే రామయ్య ముందుకు వచ్చి బాబా కాళ్ళ దగ్గర కూర్చొని అన్నాడు, బాబా మేము నిన్ను అనుమానించాము, మమ్మల్ని క్షమించు అని. బాబా నవ్వాడు. అది సాధారణ నవ్వు కాదు, ఒక తండ్రి పిల్లల్ని క్షమించిన నవ్వు. క్షమించడానికి దేవుడు అవసరం లేదు, అర్థం చేసుకుంటే చాలు, అంతే. ఆ మాటలతోటే ఆ రోజు షిరిడీ మారిపోయింది. కష్టం పోయింది, కానీ కష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం వచ్చింది. సాయిబాబా అద్భుతాలు చెయ్యలేదు, మనుషుల్ని మనుషులుగా మార్చాడు, అంతే. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తుంది. మీకు ఈ కథ కనుక ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే మరిన్ని కొత్త కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సాయిబాబా ఆశీర్వాదాలు మీకు ఉంటాయి. కామెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.